జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా చక్కగా ఉదయం మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. మరి అలాగే ప్రతిరోజు ప్రతి నెల కూడా ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం గురించి పత్రి సార్ ఏదైతే జ్ఞానాన్ని, సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. ఎక్కడ జరిగినా కూడా 3 రోజుల వర్క్షాప్లో 10 గంటలు ధ్యానం జరుగుతుందండి. సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ప్రతి ఒక్కరూ కూడా 3 రోజుల వర్క్షాప్ ఎక్కడైతే జరుగుతుందో అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పుట్టినరోజులు, అలాగే పెళ్లి రోజులు శుభాకాంక్షలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా పుట్టినరోజులు ఉంటే మాకు మీ డీటెయిల్స్ అందరినీ పంపించవలసిందిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. జగదీష్ సార్. థ్యాంక్ యూ. వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్పండి మేడం. అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. వీలైనంత వరకు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. స్టార్ట్ చేయండి సార్. ఓకే అండి. ముందుగా పత్రిజీ మహిళా చైతన్యంతో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నడిపిస్తున్న మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా పేరు జగదీష్ అండి, మాది యానం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ లోయర్ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్కి వెళ్ళడం ఎలా. లోయర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్కి ఏ విధంగా వెళ్ళాలి, ధ్యానం చేస్తే అవుతుందా, ఇంకా ఏమన్నా చేయాలా, ధ్యానంతో పాటు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనమంతా కూడా ధ్యానం చేస్తున్నాం. ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచో కూడా మనమంతా కూడా చాలా చక్కగా ధ్యానం చేయడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్ వస్తున్నాయి అంటే రిజల్ట్ వస్తుంది. 90% రిజల్ట్ వస్తుంది, ఒక 10% పీపుల్కి రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రిజల్ట్ రావట్లేదు? ధ్యానం చేసినా ఎందుకు మాకు ఫలితాలు రావడం లేదు? మేము ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటున్నాము, మాకు ఫలితాలు రావడం లేదు. మేము అందరికీ ధ్యానం చెప్తున్నాము, మాకు రిజల్ట్ రావట్లేదు. మాకు ఎందుకు రావడం లేదు? సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే మనం చేసే ధ్యానంతో పాటు, మనం చేసే కార్యక్రమాలతో పాటు మన వాక్కులు ఏ విధంగా ఉన్నాయి, మనం మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది, మన మైండ్లో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, భావాలు ఏ విధంగా ఉన్నాయి, ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనం బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే మన లోపల భావం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టే మనకి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను శాకాహార ర్యాలీకి వెళ్తున్నాను, ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాను. శాకాహార ర్యాలీకి ఎంతో మందిని తీసుకువెళ్ళాను, నాకు సరైన రిజల్ట్ రావట్లేదు. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే
మనం ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఒక శాకాహార ర్యాలీకి వెళ్ళేటప్పుడు చాలా మంది నా దగ్గర చెప్తారు ఫోన్ చేసినప్పుడు, మీరు దేనికి వెళ్ళారండి శాకాహార ర్యాలీకి అని వాళ్ళని అడిగితే, నా కర్మలన్నీ పోతాయని నేను వెళ్ళాను, నా కర్మలు తొలగించుకోవడానికి నేను వెళ్ళాను అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రపంచానికి ఆధ్యాత్మికతకి ఒకసారి మనం గమనించినట్టయితే, ఆధ్యాత్మికత అనేది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. నేను చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, నా వల్ల 10 మంది మారాలి, నేను చెప్పిన మాటల వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ రావాలి, వాళ్ళ జీవితాలు మారాలి అనే ఉద్దేశం పెట్టుకుని మనం ఏ కార్యక్రమం చేసినా రిజల్ట్ వస్తుంది. నాది 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 అన్నప్పుడు మనకి రిజల్ట్ రాదు. ఇంకా మీకు క్లియర్గా ఒక పాయింట్లో చెప్పాలి అంటే, నాది అనుకుంటే ఎంతే, మనది అనుకుంటే ఉన్నదంతా మనది. నాది అనేది లిమిటెడ్ పదం, మనది అనేది అన్లిమిటెడ్ పదం. అందుకనే పత్రి సార్ ఆయన ఎప్పుడు నాదనలేదు, మనది మనది. నాది అనుకుంటే ఈ ఇల్లు నాదంటే నాది, ఇది ఒకటే నాది. మనది అనుకుంటే ఉన్నాయన్నీ నాయే. సో ఫస్ట్ మన భావన ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మన భావన సరైన భావన ఉంది, 10 మందికి పడాలి అనే ఆలోచన ఉంది, ఉద్దేశం మంచిదైనప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేసి కూడా అది దేనితో ముడిపడి ఉందంటే, నాది, నా స్వార్థం, నేను అనే దానితో ముడిపడిన దానికి రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రకృతి చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ ఉద్దేశాలతో చేస్తున్నారు అనేది ప్రకృతి చాలా గమనిస్తూ ఉంటుంది. మనకు తెలియదు ఇదంతా. దీని వెనకాల సైంటిఫిక్ గా చాలా అంటే చాలా మైక్రో పాయింట్స్ ఉంటాయి. రమ గురువులు పరీక్షిస్తారు, ఈ వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు, సరైన క్రమంలో ఉన్నాడా, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఉద్దేశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అందుకనే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనకు ఫలితాలు ఎందుకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు. సో మన స్థితి ఏ విధంగా పెంచుకోవాలి, మన లోయర్ వైబ్రేషన్ హయ్యర్ వైబ్రేషన్ కూడా ఏ విధంగా మార్చు. ఫస్ట్ మన వాక్కులు, నోరు తెరిస్తే సరైన వాక్కులు, మంచి మాటలు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం జరుగుతుంది. పత్రిసారో మాట అంటారు, నీ వాక్కు దోషరహితంగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో సమానమైనట్టే. ఎంత అద్భుతమైన మాట. ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మన వాక్కులు. నోరు తెరిస్తే అద్భుతమైన మాటలు మాట్లాడాలి. అద్భుతమైన మాటలు మాట్లాడినప్పుడు మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి అద్భుతమైన పని చేసేవాడు, ఆ వ్యక్తిని అభినందించాలి, లోపలైనా అభినందించాలి. పైకి శత్రువే కానీ ఆ వ్యక్తిలో గొప్ప గుణం ఉంది, అభినందించాలి. అలాగా అభినందించినప్పుడు మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం. పది మందికి ధ్యానం చెప్పాలి. ఆ ధ్యానం కూడా చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు నాది అనే భావన లేకుండా నేను ధ్యానం చెప్పడం వల్ల ఆ 10 మంది మారుతారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి మారుతారు అనే భావనతో మనం చెప్పినప్పుడు మన స్థితి లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్తుంది. మన స్థితిని ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. దానికి పెద్ద పెద్ద సాధనలు ఏమి చేయవలసిన అవసరం.
నెక్స్ట్ నేర్చుకోవడం ద్వారా, ఇతరుల నుంచి నేర్చుకోవడం ద్వారా పత్రి సార్ అనేవారు, అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకో. ఏంటి ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నేర్చుకునేవాడు ఈ భూమి మీద మహాశక్తివంతుడు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను ధ్యానంలో రాకముందు గొప్ప గొప్ప వ్యక్తులను కానీ వీళ్ళందరినీ కూడా పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. వాళ్ళని నేను పూజించినంత కాలం, ఆరాధించినంత కాలం నాకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. కానీ అదే వ్యక్తుల నుంచి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. మెల్లిగా నా జీవితంలో మార్పులు అనేవి మొదలు, అద్భుతమైన రిజల్ట్ రావడం మొదలుపెట్టి నాకు అప్పుడు అర్థమైంది, పత్రి సార్ నేర్చుకోమని ఎందుకు చెప్పారు, అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకో అని ఎందుకు చెప్పారు అంటే నాకు అప్పుడు అర్థమైంది, నేర్చుకునే వ్యక్తి భూమి మీద మహాశక్తివంతుడిగా తయారవుతాడు. ఒక వ్యక్తి నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు అంటే నీ శక్తిని పెంచుకుంటున్నావు అని అర్థము. ఆ పాయింట్ నాకు ఆ రోజు అప్పుడు అర్థం. మనం నేర్చుకున్నప్పుడు మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం. ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్, ఇవి అందరికీ తెలిసిన పాయింట్స్. కానీ ఏంటంటే ఆచరించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆచరించినప్పుడు 100% రిజల్ట్ రావాలి. ఒక శత్రువు ఉన్నాడు, ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన గుణం ఉంది, తీసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ ఉన్నాం. అభినందించాలి. మన చుట్టూ ఎంతమంది వ్యక్తులు ఉంటారు, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. మనకు నచ్చని వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తిలో గొప్ప గుణం ఉంటే ఆ గుణాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్కి మారుతుంది. ఒకసారి మన పురాణాలను కూడా గమనించినట్లయితే పురాణాల్లో కూడా ఇదే ఉంది చాలా క్లియర్. అంటే పురాణాలు ఒక రామాయణంలో మనం అందరి దగ్గర నుంచి అన్ని పాత్రల నుంచి కూడా చక్కగా నేర్చుకోవచ్చు. రాముడి నుంచి నేర్చుకోవచ్చు, ఆంజనేయ స్వామి నుంచి నేర్చుకోవచ్చు, రావణాసురుడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అనేది మనకు వచ్చినట్టయితే ఈ సృష్టి నుంచి కూడా నిరంతరం మనం నేర్చుకోవచ్చు. రాముడి నుంచి చక్కగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నిటినీ భరించి ముందుకు వెళ్ళడం అనేది రాముడి నుంచి నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు మన స్థితి లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ మారుతుంది. ఆంజనేయ స్వామి నుంచి కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, వాక్చాతుర్యం. ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఒక కార్యాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి, అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పని ఏ విధంగా చేయాలి, బుద్ధి బలాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఆంజనేయ స్వామికి చాలా అద్భుతంగా తెలుసు. ఇది మనం ఆంజనేయ స్వామి నుంచి మనం ఇలా నేర్చుకున్నప్పుడు మనం ఆంజనేయ స్వామి అంత అద్భుతమైన శక్తివంతుల్లా తయారు. అప్పుడు మన స్థితి లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం. రావణాసురుడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఏవి నేర్చుకోవాలి రావణాసురుడి నుంచి? తెలుసా, రావణాసురుడి నుంచి నేర్చుకోమంటున్నారు ఏంటని అడుగుతారు. రావణాసురుడి నుంచి కూడా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి రావణాసురుడి నుంచి అంటే, మనం ఎంత ఆధ్యాత్మిక సాధన చేసినా, మనలో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా, మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా
మనలో అహంకారం అనేది మొదలైతే అదల పాతాళానికి పడిపోతాము అనేది రావణాసురుడి నుంచి మనం అలా నేర్చుకున్నప్పుడు మన స్థితి లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ రావడం జరుగుతుంది. నేను అదే చేశాను. నా సాధన నేను చేసుకుంటూ ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నన్ను విమర్శించే వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకున్నాను, నన్ను తిట్టే వ్యక్తుల నుంచి నేర్చుకున్నాను, నా శత్రువుల నుంచి నేర్చుకున్నాను. నేర్చుకోవడం నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో మెల్లిమెల్లిగా నా జీవితంలో మార్పులు అనేవి మొదలైంది. నా సాధన నేను చేసుకుంటున్నాను, అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను. అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది. నుంచి అన్ని నేర్చుకున్నప్పుడు మన స్థితి లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం. మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే పూర్వకాలం మన పెద్దలు కానీ గురువులు కానీ వీళ్ళంతా కూడా ఒక మాట చెప్పేవారు, కుదిరితే మంచి చెయ్యి కానీ ఎవరికి చెడు చెయ్యదు. చెడు చేస్తే ఏంటి అంటే మనం ఒక వ్యక్తికి చెడు చేసినప్పుడు ఆ వ్యక్తికి జరిగే డ్యామేజ్ కంటే మనకి జరిగే డ్యామేజ్ ఎక్కువ. వాస్తవం చెప్పాలంటే ఒక వ్యక్తికి మంచి చేసినా చెడు చేసినా అది మనం చేసుకున్నట్టే. మనం ఏమనుకుంటామంటే ఆ వ్యక్తికి ఏదో చేసినాం, ఆ వ్యక్తికి చేసినట్టు కదా మనం చేసుకున్నట్టు. దీనిగా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, మనకు తెలియదు చాలా మంది. అంటే ధ్యానం చేసినప్పుడు సైంటిఫిక్ గా ఏం జరుగుతుంది, శ్వాస మీద ధ్యాసన్నారు, ఏ పనులు చూసుకుంటాను. ధ్యానం చేసినప్పుడు చాలా సినిమా జరుగుతుంది మన లోపల. ఆ సినిమా చూసినప్పుడు మన లోపలికి మనం ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సినిమా మనకు కనపడటం జరుగుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటివరకు నేను ధ్యానమే చేయలేదా మన అంతరంగంలో ప్రవేశించదు. ఇలాగా మన స్థితి మార్చుకోవాలి అంటే చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు 100% మన స్థితి అనేది చక్కగా లోయర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్. నేను అదే చేస్తాను, నా జీవితం అద్భుతంగా మారు. నేను సాధన చేసే సమయంలో చాలా మందికి వచ్చే ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ నాకు రావడం లేదు. ఈ వ్యక్తికి ధ్యానం ఏంటి, వాళ్ళు వేసేవాళ్ళు విమర్శ చేసేవాళ్ళు పోలే. స్నేహితులు కూడా శత్రువులుగా మారారు. ఎందుకంటే ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు ప్రాపంచిక విషయాలు వదిలేయాలి కాబట్టి వాటి అన్నిటి నుంచి మన దూరంగా వచ్చినప్పుడు మనకి దాడి అనేది జరుగుతుంది. అది ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ఇబ్బంది. అవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన వైబ్రేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం విమర్శించిన వాళ్ళు కానీ మనం తిట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరి నుంచి కూడా మనం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన స్థితి అనేది మారుతుంది. లోయర్ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్. పుస్తకాలు చదవడం వల్ల కూడా మన స్థితి అనేది మారుతుంది, మన వైబ్రేషన్ మారుతుంది. ప్రతి బుక్కి ఒకటువంటి ఎనర్జీ ఉంది. చాలా మందికి తెలియదు బుక్ ఎందుకు చదవాలి అనుకుంటుంది. వీడియోస్ చూస్తున్నాను కదా సరిపోదు కదా, సరిపోదు. బుక్స్ కూడా చదవాలి. బుక్స్ చదివినప్పుడు ఎందుకంటే ఒక గురువు తన జీవితాంతం తాను చేసిన సాధన కానీ జ్ఞానాన్ని కానీ ఇవన్నీ కూడా రూపంలో మనకు అందించారు. ఆ జ్ఞానాన్ని మనం చదివినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మనలోకి పాస్ అవుతుంది. నేను అద్భుతంగా బుక్కులు చదివేవాడు, ఇప్పుడు కూడా చదువుతాను. నాకు బుక్కులంటే ఒక రకంగా పిచ్చి. ఆ జ్ఞానాన్ని నరాల్లోకి ఎక్కించుకోవాలి. ఆ బుక్లో ఉన్న జ్ఞానాన్ని అద్భుతంగా మన మైండ్లో ప్రింట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మన వైబ్రేషన్ లోయర్ నుంచి హయ్యర్ వెళ్తుంది. ఇంకా ఏం చేయాలి? ప్రేమ, కరుణ, జాలి, దయ. ప్రేమ, కరుణ, జాలి, దయ.
ఇవన్నీ కూడా హయ్యర్ వైబ్రేషన్స్, అధిక శక్తి స్థాయిలు, హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ టూల్స్కి. ప్రేమ, కరుణ, జాలి, దయ, హయ్యర్ వైబ్రేషన్ టూల్స్. లోయర్ వైబ్రేషన్ టూల్స్ నెగిటివ్, కోపం, అసూయ, ద్వేషం, ఈర్ష, పగ, ప్రతీకారం, ఓర్వలేనితనం, ఇవన్నీ కూడా లోయర్ వైబ్రేషన్స్. గురువులు ఎదుటి వ్యక్తి మీద ప్రేమ కరుణ వీటిని కలిగి ఉండు అని ఎందుకు చెప్తారంటే వాళ్ళు వెతుకు వాళ్ళే చెప్పరు. ప్రేమ కరుణ జాలి అనే దానికి హయ్యర్ వైబ్రేషన్ ఉంటుంది. అవి పెంచుకొని ఎందుకు చెప్తారంటే గురువులు అవి పెంచుకున్నప్పుడు మన వైబ్రేషన్ మారదు, అందుకు చెప్తారు వాళ్ళు. చాలా మంది అంటూ ఉంటారు, నేను వాళ్ళ మీద ప్రేమ చూపించడం ఏంటి, వాళ్ళ మీద జాలి చూపించడం ఏంటి, కరుణ చూపించడం ఏంటి, ఇవన్నీ కుదురుతాయి జనరేషన్ వన్ కుదురుతాయి. అంటే మనం వెళ్ళి వాళ్ళ మీద వెళ్ళిపోయి నువ్వంటే నాకు కరుణ చేయాలని చెప్పి అవి మన లోపల మనం పెంచుకోవాలి. అందరూ ఒకటే అనే భావనతో చూడాలి. మరి కొంతమంది అడుగుతారు, అదే సార్ మరి ఈ విధంగా ఉంటే కొన్ని పరిస్థితుల దగ్గర మనం మాట్లాడాలి కదా కోపంగా అంట. ఎస్, మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలి కోపంగా? ఆ పరిస్థితికి తగ్గట్టు కోపంగా మాట్లాడటం అంటే లోపల నుంచి మళ్ళీ కోపం రావడం కాదు, కోపాన్ని నటించాలి అక్కడ వాస్తవం చెప్పాలి. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే గురువులకి జ్ఞానులకి ఎప్పుడు కోపం రా, ఆ పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తారు పైకి. లోపల మాత్రం ప్రేమ కరుణ జాలి అని, ఎందుకంటే ఆయన హయ్యర్ వైబ్రేషన్స్ వాళ్ళకి తెలుసు. అందుకని గురువులు ఎందుకు చెప్తారంటే అందుకు చెప్తారు, నీ స్థితి మార్చుకో, నువ్వు చూసే విధానాన్ని మార్చు, చూసే చూపును బట్టి చూడబడేది మారుతుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ భూమి మీద ఎవరో కూడా మనకి నచ్చినట్టుగా ఎవరు ఉండదు. అంటే పర్ఫెక్షన్ అనేది ఎవరికి ఉండదు, పూర్తి పర్ఫెక్ట్ గా ఏ వ్యక్తి ఉండడు, ఎవరు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి వచ్చిన వారే, పర్ఫెక్ట్ అవ్వడం కోసం ఈ భూమి మీదకి వచ్చి, అంతే తప్ప మళ్ళీ నువ్వు పర్ఫెక్ట్ గా లేదు నువ్వు ఎవరు ఉండవు పర్ఫెక్ట్. మనం అనుకున్నట్టు ఈ ప్రపంచం ఉండదు. అందుకని గురువులు ఏం చెప్తారంటే చూసే విధానాన్ని మార్చు, తద్భావం తద్భవతి. నువ్వు ఏ కోణంలో చూస్తున్నావో నీకు ఆ కోణంలోనే కనబడుతుంది. గురువులు తెలిసి ఇవన్నీ, అందుకనే మనకి సామాన్యమైన వ్యక్తులకి గురువులు జ్ఞానులు పిచ్చోళ్ళు కింద కనపడతారు. జ్ఞానం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది, మనమేమో అజ్ఞానం, వాళ్ళేమో పిచ్చివాళ్ళ కింద. వాళ్ళకి తెలిసి ఇవన్నీ తెలుసు, వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏం మాట్లాడితే స్థితి పెరుగుతుంది, ఏం చేస్తే వైబ్రేషన్ మారుతుంది అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుని చెప్తూనే ఉన్నారు. ఏం చెప్పారు? నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ఎవరు చెప్పినా అదే చెప్తారు గురువులందరూ, నిన్ను నువ్వు తెలుసుకో. ఆధ్యాత్మికత అంటే మెయిన్ సింగిల్ పాయింట్ ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ సృష్టి రహస్యం అంతా కూడా నీకు తెలుసు. మనం ఏం చేస్తాం, మనల్ని మనం తెలుసుకుందా మన పక్కవాడి గురించి ఎదుటివాడి గురించి మనం తెలుసు, మనకి అవంటేనే బాగా ఇంట్రెస్ట్. ఈ విధంగా మన పక్కవాడి మీద బయటవాడి మీద మన ఎనర్జీని పెట్టి మన స్థితిని మరింత లోయర్గా తీసుకుంటాం. ప్రతిసారి అదే అంటారు, గురువు శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు వస్తాడు అని, ఏదో ఒక రూపంలో వస్తాడు. మనం నేర్చుకోన్నప్పుడు మన స్థితి అనేది హయ్యర్ వైబ్రేషన్ వెళ్తుంది. అన్నీ యాక్సెప్ట్ చేయాలి. మన వల్ల ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగింది, ఆ వ్యక్తి బాధపడ్డాడు, తర్వాత మనం రిలీజ్ అయ్యాం. సో మనకి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తుంది, కానీ మనం చెప్పము. ధ్యానం చేస్తామైనా సారీ చెప్పము. అంటే అందరూ కాదు, కొంతమంది. ఎందుకు చెప్పారంటే వాళ్ళ లోపల అహం అనేది ఇంకా తొలగదు కాబట్టి
వాళ్ళకి చెప్పాలని ఉన్నా కూడా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి బాధ కలిగినప్పుడు, మన వల్ల నష్టం కలిగినప్పుడు హార్ట్ఫుల్గా మనం నా వల్ల చేసిన తప్పు నేను తెలుసుకున్నాను అని మనం చెప్పినప్పుడు మన స్థితి అనేది ఇలా ఉన్న లోయర్ వైబ్రేషన్ అలా మారుతుంది, హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళిపోతుంది. దీన్నే పత్రిసారి అని చెప్పారంటే అంగీకరించు. అంగీకరించడం అంటే బయట ఉంది కాదు, మనం చేసింది కూడా అంగీకరించాలి. మనం ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగించాం, అంగీకరించింది. నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది, నేను చేసిన పొరపాటుని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇలా ఉన్న మన స్థితి ఇలా పెరిగిపోతుంది. నా జీవితంలో అవే మార్పులు జరుగుతుంది. నేను స్టార్టింగ్లో ధ్యానాన్ని నమ్మలేదు. హాస్టల్ ట్రావెలింగ్ అన్నారు, థర్డ్ డే అన్నారు, ఏంటని చెప్పి అసలు ఈ ధ్యానం ఏంటి, దీని సంగతి చూడాలని కూర్చున్నాను. 1 సంవత్సరం నేను ధ్యానం చేశాను. అసలు చక్రాస్ అంటే ఏంటి అనేది కూడా నాకు అవగాహన లేదు. ఇంట్లోంచి బయటకు రాకుండా ఒక 1 year ధ్యానం చేశాను. ప్రతిరోజు 3 గంటలు సాధన చేశాను. ఆ 1 yearలోనే నాకు అద్భుతమైన మార్పులు వచ్చేసి అప్పుడు నమ్మాను నేను ధ్యానం పైన. అప్పుడు నాకు అర్థమైన పరిస్థితులు ఏంటంటే నాకు ప్రతిసారి ఎందుకు నేర్చుకున్నాడు అన్న జీసస్ క్రైస్ట్ చెప్తారు, అందరినీ క్షమించు, ఈ శత్రువుని కూడా క్షమించు. చాలా మందికి అర్థం అవ్వదు, శత్రువుని ఎందుకు క్షమించాలి, శత్రువుని క్షమిస్తే వాడు మళ్ళీ ఇంకా శత్రువు చేస్తాడు కదా. నాకు అర్థమైంది కదా, నేను శత్రువుని క్షమించిన నాకు అర్థం అవ్వదు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని మనం ప్రాక్టికల్ చేసిన క్షమాపణ అనేది హయ్యర్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది అనేది నాకు అర్థం. హయ్యర్ వైబ్రేషన్, క్షమాపణ అనేది హయ్యర్ వైబ్రేషన్. ఒక వ్యక్తిని మనం మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు మన స్థితి అనేది ఈ విధంగా హయ్యర్ వైబ్రేషన్. సైంటిఫిక్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా, నేను అదే తెలుసు. సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కొంచెం. హలో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది కానీ కొంచెం నొక్కులు పడుతున్నాయి సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లారిటీగా రావట్లేదు. స్లోగా కూడా వస్తుంది సార్ వాయిస్. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే, వినిపిస్తుంది కదా మేడం? క్లియర్గా ఉంది. ఈ విధంగా నేను ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత ఎంతో మార్పులు చూసాను. అంటే క్షమించడం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపించడం వల్ల మనకు మంచి జరుగుతుంది, కరుణ చూపించడం వల్ల మనకు మంచి జరుగుతుంది. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉందా, ఇందుకు చెప్పారా గురువులు, మనకు లాభం జరుగుతుందా ఇవన్నీ చేయడం వల్ల అనేది నాకు అప్పుడు అర్థమైంది. లేకపోతే ప్రేమ కరుణ జాలి అంటారేంటి, ఈ జనరేషన్ ఇవన్నీ ఎలా సెట్ అవుతాయి, అవి పెరగడం వల్ల మన జీవితం మారుతుంది అనేది నాకు తర్వాత తెలుసు. రమణ మహర్షి ఏం చెప్పాడు, నిన్ను నువ్వు తెలుసుకో. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, నీ లోపలే దైవ సామ్రాజ్యం ఉంది. మన కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. క్లియర్గా చెప్పేశారు గురువులందరూ కూడా, నేను ఏమీ చేయను, నేను నువ్వే ఉద్ధరించుకోవాలి, నేను ఉద్ధరించుకోవడానికే నువ్వు భూమి మీదకి వెళ్ళామని చెప్పారు. ఏ గురువు చెప్పినా, ఏ భగవంతుడు చెప్పు, కానీ మనం ఏం చేస్తున్నాం, అదే భగవంతుని పట్టుకున్నాం. నేను అదే చెప్తున్నాను, భగవంతుని పూజించినంత కాలం, భగవంతుని ఆరాధించినంత కాలం నాకు ఎటువంటి ఫలితాలు రాలేదు. అదే భగవంతుని నుంచి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను, నా జీవితం అద్భుతంగా మారింది. ఆ పురాణాలన్నీ ఎందుకంటే మనం నేర్చుకోవడం కోసం ఉన్న పురాణాలు. ఒక్కసారి కాదు 2 సార్లు చదవండి అనేవారు. పారాయణ చేయండి పురాణాలు అని చెప్పారు. పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి, అంటే యాక్చువల్గా పుణ్యం అనేది రాదు. పుణ్యం అనేది మన పెద్దలు ఎందుకు చెప్పారంటే, అందులో ఉన్న జ్ఞానాన్ని 1కి 2 సార్లు చదవడం వల్ల ఆ వ్యక్తి మైండ్లోకి ఆ జ్ఞానం ప్రింట్ అవుతుందని పుణ్యం వస్తుంది. 10 సార్లు చదువు, ఇంకా ఎక్కువ పారాయణ చెయ్యి, ఇంకా పుణ్యం వస్తుంది అని ఎందుకు చెప్పారంటే, ఆ జ్ఞానాన్ని ఆ వ్యక్తి మైండ్లో ప్రింట్ అవుతుందని
ఆ రోజు గురువులు అలా చెప్పడం జరిగింది. ఇటువంటి అన్ని చేయడం వల్ల మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళిపోద్ది. ఈ విధంగా మనం చక్కగా మార్చుకోవచ్చు. మన చుట్టూ అవకాశం ఉంది. కానీ ఏంటంటే మనం దాని మీద ఫోకస్ చాలా మంది క్లాసులకు వెళ్తూ ఉంటారు. 1 కాదు, 2 కాదు, ఎన్ని క్లాసులు ఉంటే అన్ని క్లాసులకు వెళ్ళిపోతాం. నాకు రిజల్ట్ రాలేదు అని. ఇలా ఓపెన్‌గా చెప్పాలంటే మనం అన్ని క్లాసులకి అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సరైన జ్ఞానం ఉన్న క్లాసు, సరైన సబ్జెక్ట్ ఉన్న క్లాసు ఒక 2, 3 క్లాసులు విని చక్కగా పేపర్ మీద రాసుకుని మైండ్‌లో ప్రింట్ చేసుకుని నరాల్లో నా జ్ఞానాన్ని ఎక్కించుకుని మన సాధనలో కూర్చుంటే సాధన, సాధన, సాధన. ఆ సాధన అనేది గంటల తరబడి చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేను అదే చేశాను. అసలు 1 ఇయర్ నేను ఎవరో కూడా ఎవరికీ తెలీదు. ఏ క్లాస్‌కి వెళ్ళలేదు. పిరమిడ్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు 1 ఇయర్. నేను ఇంట్లోనే దేవుడి గదిలో కూర్చొని ధ్యానం చేశాను 3 గంటలు. అదే టైంలో నాకు ఎన్నో తెలియడం స్టార్ట్ అయింది. వాటిని సిద్ధులు అంటారనేది కూడా నాకు తెలీదు. జరిగేవన్నీ కూడా ముందే తెలిసిపోయింది. ఇదేంటి ఈ విధంగా జరుగుతుంది? అంటే నేను సాధన ఏ విధంగా చేశానంటే ఒక టైంలోని మనిషి ఉన్నానా లేనా? రేపు నిద్ర లేచేటప్పటికి నేను ఉంటానా లేనా? అనేటువంటి తీవ్రమైన సాధన చేశాను. అటువంటి సాధన చేసినప్పుడు నాకు ఫలితాలు రావడం మొదలు. ప్రధానమైనది ఏంటంటే సాధన. సాధనము చెయ్యి పనులు సమకూరు ధరలోన అని ఎందుకు చెప్పారంటే నువ్వు తీవ్రమైన సాధన చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. నీ సాధన చేసినప్పుడు నీ స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్తుంది. నీ మైండ్ స్టేట్ కూడా అద్భుతంగా హయ్యర్ స్టేట్‌కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ క్లాసులు, ఈ క్లాసులు అని చెప్పేసి సాధనేమో పూర్తిగా తగ్గించేశారు. క్లాసులకి వెళ్ళడం అనేది బాగా క్లాసులకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి క్లాసులకంటే స్టార్టింగ్‌లో ధ్యానంలో కూర్చునే వ్యక్తులకి వాళ్ళకి జ్ఞానం అవసరం కాబట్టి ధ్యానం చేసినప్పుడు ఏ ప్రాసెస్ జరుగుతుంది, నాడి మండలి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి స్టార్టింగ్‌లో వీళ్ళందరూ క్లాసులకి వెళ్ళాలి. స్టేజ్‌కి వచ్చిన తర్వాత క్లాసులకి వెళ్ళడం అనేది కూడా ఆపాలి. చాలా ఇంపార్టెంట్ అయితేనే క్లాస్‌కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి మనం సాధనలో మునిగిపోవాలి. చాలా మంది కొంతమందికి రిజల్ట్ వచ్చి కొంతమందికి రావట్లేదు అంటే సాధన తగ్గింది వాళ్ళకి. కృష్ణుడు అదే చెప్పాడు భగవద్గీతలో స్పష్టంగా. కోటాను కోట్లలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను చేరుకుంటాడంటే ఇదే. అంటే ధ్యానం చేసిన వాళ్ళంతా కూడా చేరుకుంటారంటే చేరుకోరు, వాస్తవం చెప్పరు. మన సాధన మెయిన్ ఇంపార్టెంట్ సాధన. అసలు అనేవి మనం తీసుకోవాలి జ్ఞానాన్ని, సాధన మునిగిపోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే క్లాసుకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు, సాధన తగ్గించేస్తున్నారు, రిజల్ట్ రావట్లేదు. ఎలా వస్తుంది రిజల్ట్? సాధన చేయాలి, గంటలు గంటలు సాధన చేయాలి. ప్రతిరోజు 3 గంటలు చేయాలి. నేను 6 గంటలు 7 గంటలు సాధనలో కూర్చున్న రోజులు కూడా ఉంది. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతాయి. ఎవరో గురువులు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు మెసేజ్ వచ్చింది, నిజమైన మెసేజేనా? అది మెసేజ్ తెలియడం లేదు, కాలో తెలియడం లేదు, నాకేమీ అర్థం కావడం లేదు, అది నిజమా కాదా? ఫస్ట్ ఆఫ్ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒక ఉంది. మనకు వచ్చిన మెసేజ్ అది కన్ఫర్మా కాదా? మెయిన్ పాయింట్ ఒకటే. మనం ధ్యానం చేసినా సరే మన లోపల మలినాలు ఉండి ఇంకా ఎక్కడో ఒక మూలన కొంత మలినాలు లాంటివి నెగిటివ్ లాంటివి ఉండి కూడా మనకు మెసేజ్ వచ్చింది అంటే అది వాస్తవమైన మెసేజ్ కాదు. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకో. అది మనసు చేసే మాయ. మీకు వచ్చింది కరెక్టే కానీ అది వాస్తవం కాదు, మనసు నుంచి వచ్చినటువంటి మెసేజ్. మరి వాస్తవమైన మెసేజ్ ఏ విధంగా గుర్తించాలి? నేను ధ్యానం అద్భుతంగా చేస్తున్నాను, నా మనసు అంతా కల్మషంగా చిన్న పిల్లవాడి మనసులా ఉంది, కల్మషం లేకుండా, నా లోపల ఏ మలినాలు లేదు, జస్ట్ నీకు వచ్చిన మెసేజ్ 100% రైట్. ఈ విధంగా మనం గుర్తించుకుంటే సరిపోదు.
మెసేజ్ అనేది మన స్థితిని బట్టి మనకు రావడం జరుగుతుంది. అది కూడా 10 మందికి ఉపయోగపడే మెసేజ్ రావడం జరుగుతుంది. నాకు ధ్యానంలో వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు, నో యూజ్. ఎవరు కనిపించిన ఫలితం ఏముంటుంది? ఏ ఫలితం? ఇక్కడ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి శక్తి వారే పెంచుకోవాలి, ఎవరి వైబ్రేషన్ వారే మార్చుకోవాలి. అన్నీ కూడా మైక్రో పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్. ఈ పాయింట్స్ పట్టుకుంటే మన జీవితం మారిపోతుంది. మన స్థితి మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు మన వైబ్రేషన్ మార్చుకోవాలి. శత్రువైనా సరే ఆ వ్యక్తిలో మంచి గుణం ఉన్నప్పుడు అభినందించాలి, లోపల అభినందించాలి. మనసు అభినందించినప్పుడు నీ స్థితి, నీ వైబ్రేషన్ మారుతుంది. నేను అదే చేశాను. ధ్యానం చేయగా మనం ఒక స్థితిలో అనేది వెళ్ళడం జరుగుతుంది. చాలా మంది అంటా ఉంటారు, సార్ మేము ధ్యానం చేయమని, నేను ధ్యానంలో కొత్తగా వచ్చి కూర్చుంటే అన్ని వచ్చేస్తాయి, ధ్యానం చేయండి అని చెప్తున్నారు సార్. నేను చేస్తున్నాను, ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాను సార్, ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పేసి. ఎప్పటి నుంచి మీరు ఎన్ని గంటలు చేస్తున్నారు మేడం అంటే 3 అవర్స్ చేస్తున్నానండి, 6 నెలల నుంచి మార్పు. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం చేస్తే అన్ని వస్తాయంటే 100% వస్తాయి. ఎప్పుడు వస్తాయి అవి? మన స్థితి మారిన తర్వాత. అంటే వాస్తవం చెప్పాలంటే ధ్యానం చేసినా సరే మనం ఇంకా శరీర స్థితిలోనే ఉంటాం. ఆ శరీర స్థితి నుంచి మన ఆత్మ స్థితికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నవన్నీ కూడా సృష్టించు. దీన్నే సృష్టించే విద్య. ఇప్పుడు అసలు సృష్టించే విద్య. ధ్యానం చేసిన నేను అనుకున్న పనులు ఎందుకు కావట్లేదు అంటే నువ్వు ఇంకా శరీర స్థితిలోనే ఉన్నావు, నువ్వు ఇంకా ఆత్మస్థితికి కనెక్ట్ అవ్వలేదు. ఆత్మస్థితికి కనెక్ట్ అయిన వ్యక్తికి మాత్రమే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఆత్మస్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి సార్? ధ్యానం చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి. చేస్తున్నాం, మరి రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ వచ్చే వరకు చేయాలి. ఒకరికి కుదిరినట్టు ఇంకొకరికి కుదరదు, ఒకరికి వచ్చిన ఫలితాలు ఇంకొకరికి రాదు. ఎందుకంటే ధ్యానం అనేది గత జన్మ సంస్కారాల మీద ఆధారపడి, ఎవరి స్థితి వారదే ఇక్కడ. మీ స్థితి మీదే, నా స్థితి నాదే. నా స్థితి మీకు రాదు, మీ స్థితి నాకు రాదు, ఎవరిది వారే. అదే చెప్తారు పత్రి సార్, నీ కర్మ నీదే, నా కర్మ నాదే. ధ్యానంలో ఎన్నో రకాల స్థితులు ఉంటాయి. ధ్యానం అంటే అంత ఆషిమాషి విషయం కాదు, కానీ ధ్యానం అంత కష్టం లేదు, ధ్యానం అంత సులువు లేదు. పట్టుదలతో చేయాలి, మొండిగా చేయాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ లో అద్భుతాలు జరుగుతాయి, తర్వాత మెల్లిమెల్లిగా అన్ని కూడా పోతాయి. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరిగినా సరే ఓపిక్గా ధ్యానం అంటూ ఏంటో చూడాలని ఎవడైతే కూర్చుంటాడో ఆడికి మాత్రమే సిద్ధిస్తుంది. ఓపికగా చెప్తాను, నేను అదే చేశాను. నేను ధ్యానంలోకి రాకముందు చాలా లోయర్ స్టేజ్ లో ఉండేది. చాలా అంటే చాలా లోయర్ స్టేజ్, చాలా నెగిటివ్ థాట్స్ వచ్చాయి. ఇదేంటి జీవితం అని జీవితం మీద కరెక్ట్ పెట్టారు. జ్యోతిష్యాలను బాగా ఎక్కువగానే ఉంది ధ్యానంలో రాక. ఎవడన్నా జ్యోతిష్యాలకు ఇంటికాడ కూర్చోబెట్టి కూర్చో చేసి వాడు చెప్పి సొల్లంతా అయినా అంటే నా మైండ్ సెట్ అప్పుడు అంత లోయర్ స్టేజ్ లో. ఒక యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే అందులో జ్యోతిష్యం సంబంధించింది ఏదైనా చెప్తే దాడు చెప్పినట్టే ఫాలో అయిపోయింది. అడిగిన ఎలా అంతా బాగోదంటే ఇంట్లోనే కూర్చుంది. అటువంటి లోయర్ స్టేజ్ లో ఉండేది. కానీ కొన్నింటిగా బద్రీసార్ ఒక వీడియో చూసాను. ఆ వీడియో చూసినట్టు ఏంటి ఇలా చెప్తున్నాడని ఆ చూసిన రోజు నాకు అక్కడ ఆ రోజే కనెక్ట్ అయింది నాకు తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ధ్యానాన్ని వదలలేదు. అంటే వాస్తవం చెప్పాలంటే ధ్యానం అంటే మన అంతరంగ లోతుల్లోకి ప్రవేశించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మన ధ్యానం అంటే. కళ్ళు మూసుకుని కూర్చున్నాం, గంటలు ధ్యానం చేస్తున్నాం, కొంతసేపు శూన్యస్థితిలో. కానీ మన అంతరంగం లోతుల్లోకి వెళ్ళినప్పుడు ధ్యానం అంటే ఏంటి, దాని అర్థం ఏంటన్నది మనకు అర్థం. ధ్యానం యొక్క రీచ్ అన్నది అప్పుడు మనకు తెలుస్తుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ సృష్టి అంతా
సార్ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. బాగా స్లో అయిపోయిందండి. సరే ఓకేనా మేడం ఇప్పుడు? ఓకే సార్. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ సృష్టి అంతా కూడా శక్తి నిండి ఉంది అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు స్పష్టంగా? ఈ సృష్టి అంతా నేనే నిండి ఉన్నాను, ప్రతి జీవిలోనూ నేనే ఉన్నాను అని చెప్పి. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది, మన సైంటిస్టులు చెప్పింది కూడా అంటే వాళ్ళు ఏం చెప్పారు? ఈ సృష్టి అంతా శక్తి నిండి ఉంది. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఈ సృష్టి అంతా నేనే ఉంది. అంటే దైవం అనేది శక్తి రూపంలో ఉంది అనేది మనం గ్రహించాం. మెయిన్ పాయింట్ ఇది. శక్తి, ఎవ్రీథింగ్ ఈజ్ శక్తి. మనం ఏం చేయాలన్నా శక్తి ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. శక్తి లేకుండా ఏ పని జరగదు. ప్రధానమైనటువంటిది శక్తి. మన జీవితంలో మనం డబ్బు ఎంత పొదుపుగా వాడుకుంటున్నామో మనం ఇక్కడ ఈ శక్తిని కూడా అంతే పొదుపుగా వాడుకోవాలి. అవసరమైతేనే మాట్లాడాలి, అవసరమైన మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటను బట్టి మన ఎనర్జీ పెరగడమైనా అవుతుంది, తగ్గడమైనా జరుగుతుంది. మనం నోరు తెరిచి గొప్ప గొప్ప మాటలు మాట్లాడినప్పుడు మన ఎనర్జీ హయ్యర్ వైబ్రేషన్. మనం నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు మన ఎనర్జీ లోయర్ వైబ్రేషన్. దీన్ని పట్టిస్తారు నోటిలోని మాట నుదుటి మీద రాత. మనం మాట్లాడే మాటలను బట్టి మన వైబ్రేషన్ పెరగడం అన్న అవుతుంది, తగ్గడం అన్న అవుతుంది. అందుకనే పత్రిస్తారు ఎరుక, మాట మీద ఎరుక ఉండాలి అని చెప్పింది దీని గురించి. నిత్యం మనం చేసే పనులు కానీ మనం మాట్లాడే మాటలను బట్టి మన ఎనర్జీ పెరగడం అన్న అవుతుంది, తగ్గడం అన్న అవుతుంది. అందుకని సరైన పనులు, సరైన సరైన కర్మ, సరైన వీటన్నిటి మీద ఉండాలి. లేదంటే అవదు. ఎందుకు అవుతుంది? మన ధ్యాన శక్తి పెంచు. మన శక్తి పెంచుకున్నప్పుడు ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. మన లోపల శక్తి స్థాయిలో తక్కువ ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇవి జరగవు. ఈ మధ్యన విచిత్రంగా కొంతమంది చెప్తా ఉంటారు. వాయిస్ పడుతుందా మేడం? హలో సార్ బ్రేక్ వాయిస్ అవుతుంది. మేడం మళ్ళీ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే కొంతమంది నేను చూస్తున్నాను, థర్డ్ ఐ ఓపెన్ చేస్తాను, మీరు ఏ సాధన చేయగలదు, నెత్తి మీద చేయబెడతాను, థర్డ్ ఐ ఓపెన్ అయిపోతే, హాస్టల్ ట్రావెలింగ్ చేస్తాను, ఇవన్నీ కొత్త కొత్తవన్నీ కూడా చూస్తున్నాం ఈ మధ్యన. పత్రి సార్ చెప్పింది ఏంటి? సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస, సరైన ధ్యానం అని చెప్తారు. నువ్వేం చేయాలన్నా సరే నీ లోపల శక్తి అనేది నిండుకుండలా ఉండాలి. నీకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే నీ బాడీ అంతా కూడా శక్తి నిండుకుండలా ఉండాలి. ఇప్పుడు మాత్రమే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. బయట నేను థర్డ్ ఐ ఓపెన్ చేస్తాను, నేను ఏదో యాక్టివేషన్ చేస్తాను, ఇటువంటి మాటలు ఎవరో కూడా దయచేసి నమ్మొద్దు. ఎవరి సాధన వారిదే. సాధన చేయకుండా ఏదీ రాదు. ఇవే బయట ఈ మధ్యన ఎక్కువైపోయినాయండి. థర్డ్ ఐ ఓపెన్ చేస్తాను, చక్రాల ధ్యానాలు, ఈ ధ్యానాలు, మణిమంత్ర ధ్యానం. ఎవడు ఎవరిని ఉద్ధరించలేడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. గురువులందరూ అదే చెప్తుంది. కానీ మనం ఇంకా అజ్ఞానం ఉన్నాం కాబట్టి బయట ఎవరైతే చెప్తే అదే పడుతుంది. ఫస్ట్ నువ్వు ఒక చోట కూర్చో, నీ సాధన పెంచు, గంటలు గంటలు ధ్యానం చెయ్యి. నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశిస్తావు, నువ్వేంటో నీకు తెలుస్తావు. ఇంకా అద్భుతంగా చెయ్యి. ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను అనే ఎరుక నీకు వస్తుంది. అప్పుడు సృష్టించే విద్య నీకు ఇంకా సులువుగా వస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఇంతే. ఆడేవాడు మనల్ని సాధించడం ఆధ్యాత్మికత. ఆ పక్కవాడు మన జీవితం గురించి మాట్లాడటం ఏంటి? ఆ వ్యక్తి జీవితం గురించి అవగాహన ఉండదు. ఆ వ్యక్తి మన గురించి చెప్తాడు, అదే నిజమని అనుకున్నాం. అంత అజ్ఞానంలో ఉన్నాం. మన కంటికి కనిపించేది ఏది వాస్తవం కాదు. మన చుట్టుపక్కల వ్యక్తులు చెప్పేవి ఏమీ వాస్తవాలు కాదు. అసలు నువ్వేంటో నీకే తెలియదు.
నువ్వేంటో నీకు ఒక ఐడియా కూడా లేదు. అసలు నువ్వేంటో నీకు తెలియాలంటే నీ లోపలికి నీవు ప్రవేశిస్తే అసలు నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవని ఎరుక నీకు వస్తుంది. ఇవన్నీ సాధన చేయకుండా ఎవడో ఏదో చెప్పాడు అదే మైండ్లో పెట్టుకుని అదే రిపీట్ చేసుకుని అదే ప్రింట్ చేసుకుంటే అదే జీవితం ఉంటుంది. సాధన మెయిన్ ఒకటే ఇంపార్టెంట్. సాధన చేయకుండా ఏ రిజల్ట్ రాదు. మీరు సాధన చేయకండి అన్ని వచ్చేస్తాయని ఎవరన్నా చెప్తే నమ్మొద్దు. మీరు ఏది జరగాలన్నా ఈ సృష్టి అంతా కూడా శక్తితోనే నిండి ఉంది. ఇక్కడ ఏ పని జరగాలన్నా దానికి శక్తి అనేది ఇవ్వాలి. మీ మాటలు అందరూ వినాలంటే మీకు వాక్శక్తి ఉండాలి. నేను ఇందులో ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకంటే ఎంతో మంది సీనియర్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్పినా వింటాను. నేను సాధన చేశాను, గంటలు సాధన చేశాను. నీ మాట అందరూ వినాలంటే నీ వాక్ శక్తి ఉండాలి. ఎక్కడ శక్తి లేకుండా నీ మాట ఎలా వింటారు? నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరాలి, శక్తి ఇవ్వాలి సంకల్పానికి. శక్తి లేకుండా సంకల్పం ఎలా నెరవేరుతుంది? మనం బయట మార్కెట్లోకి వెళ్తాం, ఏదో మనకు డబ్బు లేకుండా అది వచ్చేస్తుందా? ఎలా వస్తుంది? రాదు కదా. అక్కడికి వచ్చి చేయాలి, శక్తి ఖర్చు అవ్వాలి. మన ఇంట్లో టీవీ, బల్బు, ఫ్యాన్ ఇవన్నీ ఉంటాయి. అవి ఉంటే సరిపోతే దానికి శక్తి నేట అవ్వాలి కదా. శక్తి ఉంటేనే కదా అవి పనిచేస్తాయి. ఆధ్యాత్మికత కూడా అంతే, శక్తి ఉండాలి. ప్రతి దానికి శక్తి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. శక్తి అంతా శక్తి నిండి ఉంది. నువ్వేం చేయాలనే ఇక్కడ శక్తి అవసరం. సార్ మరి మీరు ఎన్ని చెప్తున్నారు కదండి, కొంతమంది ధ్యానంలో లేరు కదా, మరి వాళ్ళు కోట్లు సంపాదించేశారు, వాళ్ళు ధ్యానం గురించే తెలియదు, మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు ఏంటన్నారు? ఎస్, వాళ్ళకి ధ్యానం లేకపోయినా సరే గత జన్మ వాసనలు అనేవి ఇక్కడ చేస్తారు. గత జన్మలో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ జన్మలో వాళ్ళకి ధ్యానం లేకపోయినా సరే ఆ గత జన్మ సంస్కారాలన్నీ వాళ్ళని తీసుకుపోతుంది. కార్యకారణ సంబంధము. ప్రతి వ్యక్తిలోనూ అద్భుతమైన గుణాలు, అద్భుతమైన స్కిల్స్, టాలెంట్స్ ఇవన్నీ కూడా గత జన్మ వాసనలు. ఇవన్నీ వాళ్ళకి ధ్యానం అవసరం ఉండదు. ధ్యానం లేకపోయినా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే గత జన్మలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా ముందుకు తీసుకు. కాబట్టి ఏంటంటే వాళ్ళతో మనం పోల్చుకోకుండా నిరంతరం ధ్యానం చేసినప్పుడు మన స్థితి అనేది లోయర్ నుంచి హయ్యర్ వైబ్రేషన్ వెళ్ళడం జరుగుతుంది. సాధన చేయకుండా అయితే ఏదీ రాదు. ఎవరు ఎన్ని చెప్పినా ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ సాధన. క్లాసులకి స్టార్టింగ్ లో కొన్ని రోజులు క్లాసులకి వెళ్ళాలి. మనకి ఇంకా అవగాహన వచ్చేసిన తర్వాత క్లాసులు కాపేసి మన సాధన మనం చేసుకోవాలి. నిరంతరం షిరిడి సాయిబాబా ఒక మాట చెప్తాడు, ఆది అయిన అంతమైన అందని వేదాంతమైన అంత నీలోనే ఉందండి. అంటే మొదలు నీలోనే ఉంది, చివర నీలోనే ఉంది, నీకు తెలియని రహస్యం ఏదైతే ఉందో అది కూడా నీలోనే ఉందని చెప్పి గురువులు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. మనం ఆయన గురువు చెప్పిన మాటలు పట్టుకోవట్లేదు. వాళ్ళ మీద పోటీకి వీళ్ళ మీద పోటీకి మనం ధ్యానం చేస్తాం, వాడు ఏదో అన్నాడని మళ్ళీ వాడి మీద కంప్లైంట్. మనం కంప్లైంట్ చేస్తున్నామంటే మనలో శక్తి లేదు, తక్కువ శక్తిలో ఉన్నాము, తక్కువ వైబ్రేషన్లో ఉన్నాము. సార్ మరి మనం ఎవరిని ఏమీ అనకూడదా అంటే అనాలి, ఎప్పుడైనా. అంటే చాలా మందికి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే విమర్శ వేరు, ప్రశ్నించడం వేరు. అక్కడ ఇబ్బంది జరిగినప్పుడు అక్కడ ప్రశ్నించాలి, అది విమర్శ కాదు. విమర్శ అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నెగిటివ్ అంశం గురించి పదే పదే మాట్లాడితే అది విమర్శ. ఇబ్బంది కలిగినప్పుడు తప్పదన్న పరిస్థితుల్లో అక్కడ ప్రశ్నించాలి, అది ప్రశ్న. ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ తెచ్చుకోవాలి. గురువులు ఎప్పుడు మనకు సరిగ్గానే చెప్తారు, ఉన్న పాయింట్లు 100% వాస్తవం చెప్తారు. అందుకనే అవి తీసుకునే విధానమే మనకు సరిగ్గా ఉండదు. వాడికి ఏ స్థితి ఉన్నదో ఆ స్థితికి తగ్గట్టుగానే అర్థం అవుతుంది. 1వ తరగతి పిల్లోడు ఆ తరగతికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆ పిల్లడి దగ్గర ఆ తరగతి జ్ఞానమే ఉంటుంది.
అంతా ధ్యానం చేస్తున్నారు సార్, ఎందుకు వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎందుకు ఈ విధంగా ఉంది, వాళ్ళ స్థితి మారాలి. స్థితి అంటే ఇక్కడ మనం తరగతి కింద 1వ తరగతి 2వ తరగతి ఇలా ఇవన్నీ స్థితులు, రకరకాల స్థితులు ఉంటాయి ధ్యానంలో కూడా. అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే మనం ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఎవరో బుద్ధులు అయిపోరు, బుద్ధులు అయిపోరు, మహాత్ములు అయిపోరు. ఎప్పుడు అవుతారయ్యా అంటే గంటలు గంటలు సాధన చేయాలి, ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి, మన స్థితి మార్చుకోవాలి, మన వైబ్రేషన్ పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా అవ్వచ్చు. ఎంతో మంది సాధన చేసి ఎంతో మంది మారిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ వాస్తవం చెప్పాలంటే మన అంతరంగంలోకి మనం ప్రవేశించిన రోజుని ఎవ్వరు కూడా మనం ఆపలేరు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నాకు సాధ్యం కానిది సృష్టిలో ఏదీ లేదు అనేది ఎప్పుడు అవగాహన అవుతుందంటే మన అంతరంగంలోకి మనం వెళ్ళినాం. చాలా మంది బయట తెలియక ధ్యానం అంటే దేవుడు, ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్లన్నీ పక్కన పెడితే అసలు ధ్యానం అంటే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నీవే దేవుడు, వేరే దేవుడు ఎవరూ లేరు, నీ శక్తి సామర్థ్యాలకి మించింది ఏదీ లేదు, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కొంతమంది ధ్యానంలోకి వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళని ఇన్వైట్ చెయ్యి, వీళ్ళని ఇన్వైట్ చెయ్యి. ఇన్వైట్ చేయడం అంటే ఏంటి, అక్కడ మనసు పనిచేస్తుంది. మనసు పని చేసేది ధ్యానము కాదు, మనసు శూన్యమయ్యేదే ధ్యానము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ధ్యానం అంటే మన మైండ్ని మనం కొట్టడమే, మనల్ని మనం ఉద్ధరించుకోవడమే, మన శక్తి సామర్థ్యాలు మనం తవ్వుకోవడమే. అంతే ధ్యానం అంటే. అంతే తప్ప దేవుళ్ళో లేనవడాలు, పరమాత్మలు తెలుసుకోవడాలు ఇవి కాదు. ఇవి ఉన్నాయి. ఎప్పుడు ఇవి హయ్యర్ స్టేజ్ అయ్యి బాగా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఈ భూమి మీద మనం కొన్ని కార్యక్రమాలు చేయడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం మన శక్తి సామర్థ్యాలు తవ్వుకుని వాటిని బయటకు తీసుకోవాలి. ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ చేయడం వేరు, ప్రశ్నించడం వేరు. ఇది క్లియర్గా తెలుసుకోవాలి చాలా మంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏదో మాట్లాడుతా ఆయన, సార్ కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, మరి అలా మేము ఏమైనా గట్టిగా మాట్లాడుతుంటే విమర్శించకూడదు నెగిటివ్ వచ్చేస్తుంది అంటున్నారు కదా సార్ మీ వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఇక్కడ బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే విమర్శించడం వేరు, ప్రశ్నించడం వేరు. ఇది మనం బాగా గుర్తించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. ఇంకా మామూలం కాబట్టి కొన్ని వాటికి మనం స్పందించాలి. అలా స్పందించకుండా ప్రతిదీ విశ్వం చూసుకుంటుంది, ప్రతిదీ ప్రకృతి చూసుకుంటుంది అంటే ఇక్కడ మనం చేయవలసిన పనులు మనమే చేయాలి. మన వల్ల కానిది, మనం చేయలేనిది ఏదైనా ఉంటే అది విశ్వం చూసుకుంటుంది. అలా కాకుండా నేను ఏ పని చేయను అన్ని విశ్వం చూసుకుంటానంటే విశ్వం ఎందుకు చూసుకుంటాను? నువ్వు చేయవలసిన పని నువ్వే చేయాలి. నువ్వు చేయవలసిన పని నువ్వు చేసినప్పుడు నీ స్థితి అనేది మారుతుంది. లోయర్ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. మనం చెయ్యాలి. ఇక్కడ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చిన గురువులు మన చుట్టుపక్కల ఉంటారు, ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తాడు వీడు అనేది ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. అందుకనే లోక కళ్యాణ కార్యక్రమాలు చేసినప్పుడు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు పరమ గురువుల చూపు మన వైపుకు మలుతుంది అంటారు. పరమ గురువులు ఎప్పుడు చూస్తారు అంటే మనం ఈ కార్యక్రమాలు చేసినప్పుడు చూస్తారు. ఆ కార్యక్రమాలు కూడా మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, నేను బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎంతో మందిని ధ్యానంలోకి తీసుకొచ్చాను. వాళ్ళందరినీ ఎదరపెట్టాను నేను వెనకాల ఉండేది. నేను ఏ రోజు కూడా స్టార్టింగ్లో ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేవాడిని కాదు, ఎక్కడ వీడియోస్ కూడా చేసేవాడిని. అందరినీ కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఎదరపెట్టేవాడిని నేను వెనకాల ఉండేది. నేచర్ ఏం చేసింది, మెల్లిమెల్లిగా నన్ను ముందుకు తీసుకెళ్ళడం మొదలుపెట్టింది. నేను 10 మంది బాగుండాలి అని ప్రకృతి నా బాగోగులు చూస్తుంది, నా వైబ్రేషన్ మారు. అంటే ఇవన్నీ కూడా నేను తెలియకుండానే చేశాను వాస్తవం చెప్పాలి. నేను ఎదుటి వ్యక్తులు బాగుండాలి అనే ఉద్దేశంతో చేసింది. తర్వాత నాకు తెలిసింది 10 మంది బాగుండాలి అని కోరుకున్నప్పుడు నా వైబ్రేషన్ మారుతుంది. ఇందుకు గురువులు చెప్పారా, ఇందుకు పత్రిసారా చెప్పారా, దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉందా ధ్యానం వెనకాల,
ధ్యానం చేసినప్పుడు ఇంత ప్రాసెస్ జరుగుతుందా? ఒకరిని క్షమిస్తే మన వైబ్రేషన్ మారుతుందా? ఒకరిని క్షమించినప్పుడు లోయర్ నుంచి హయ్యర్ స్టేజ్కి మనం వెళ్తామా అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇవన్నీ కూడా నేను తెలియకుండానే చేశాను. మెల్లిమెల్లిగా నాలో మార్పులు మారు. నాకు ధ్యానం అనేది అద్భుతంగా కుదరడం. ధ్యానంలో ఎన్నో అద్భుతాలు అసలు మనం ఆ ధ్యానంలోకి ఆ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు వాయిస్ వినపడలేదు సార్. హలో వాయిసే వినపడలేదు. వినిపిస్తోందమ్మా, వినిపిస్తోంది ఇప్పుడు. ఇందాకైతే వినిపిస్తుంది. వినిపిస్తుందా మేడం? వినిపిస్తోందండి, వినిపిస్తోంది. ఓకే మేడం. అలాగా నేను ధ్యానం చేసినప్పుడు ఎన్నో మార్పులు, నా స్థితిని నేను ఎన్నోసార్లు మార్చుకోవడం జరిగింది. నా వైబ్రేషన్ డౌన్ అవుతుందా, నా మైండ్ నాకు సంకేతం ఇస్తుంది డౌన్ అవుతుంది, వెంటనే నా వైబ్రేషన్ ని పెంచుకోవడం జరిగింది. మనలో ఉన్న శక్తి తగ్గినప్పుడు మనకు సరైన ఎరుకుంటే మన బాడీ మనకు సంకేతాలు ఇస్తుంది. శక్తి తగ్గుతుంది, ఎలర్ట్ అవ్వని సంకేతాలు ఇస్తుంది. మనకు ఆ ఎరుకు ఉండాలి. ఆ ఎరుకు ఉండాలి అంటే ధ్యానం చేయాలి. గంటలు గంటలు సాధన చేస్తాం. వాయిస్ వినపడలేదు కదా మేడం. సార్ వాయిస్ వినపడలేదు సార్. వినిపిస్తుంది మేడం సార్. మేడం వినిపిస్తుందండి? మాకు వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. చాలా వినిపిస్తోందండి. క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు వినిపించలేదు అన్నారు. ఆ విధంగా నేను సాధన చేసినప్పుడు ఎన్నో మార్పులు జరిగాయి. అంటే ఇక్కడ మెయిన్ అదే ప్రధానంగా గుర్తించుకోవాల్సిన అందరి విషయం ఏంటంటే, మనం ఏ కార్యక్రమం చేసినా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఫలితాలు రావడం జరుగుతుంది. నా కర్మలు పోవాలి అని మీరు చేస్తున్నారంటే రిజల్ట్ రాదు. నేను కొండ బద్దలు కూడా చెప్పు, ఎవరు ఎన్ని చెప్పినా సరే నాకు కావాలి నా స్వార్థం అని చేసినప్పుడు రాదు. మీరు కర్మల గురించి చెయ్యొద్దు, నా కర్మలు తొలగాలని వాయిస్ చెయ్యొద్దు. వినపడలేదు ఏది మేడం. చేసిన 10 మంది. హలో మేడం, మీ ఫోన్ లో ప్రాబ్లం ఉందేమో, వినిపిస్తోందండి. బ్రేక్ అయిపోతుంది. మేడం, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఏదైనా సరే నా కర్మ పోవాలి, నా స్వార్థం ఇది, నాకు ఈ లాభం కావాలని చేసినప్పుడు ఫలితం రాదు. లోక కళ్యాణ కార్యక్రమం 10 మందికి ఉపయోగపడాలని చేసినప్పుడు పరమ గురువులు మన కర్మలన్నీ కూడా తొలగించుకుంటాయి. నా జీవితంలో అదే జరిగింది. నేను ఏ రోజు కూడా నా కర్మను తొలగించుకోవాలి, నా బ్లాక్స్ రిలీజ్ చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు. గంటల గంటలు సాధన చేశాను. నన్ను ఎంతో మంది విమర్శించారు. కుర్రోడు ఈడికి ధ్యానం ఏంటి, ఈ వయసులో ఈడికి ధ్యానం ఏంటి, పని లేదని విమర్శించిన వాళ్ళంతా కూడా ఈ రోజు నా దగ్గర కూర్చొని ధ్యానం చేస్తారు. నేను ఏ రోజు ఎవరి మాట వినలేదు. నా సాధన నేను చేసుకున్నాను. ఏ కార్యక్రమానికి వెళ్ళినా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేశాను. ఆ కర్మలన్నీ మెల్లిమెల్లిగా తొలుపుకుంటాయి. ఎంత అద్భుతమో చూడండి. నువ్వు 10 మందికి ఉపయోగపడాలి అనే కార్యక్రమం చేసినప్పుడు నీ పని పరమ గురువులు చూసు. మనం అలా కాకుండా ఎన్ని శాకాహారాలకి వెళ్ళండి, ఎంత ధ్యానం చెప్పండి, నీ లోపల ఉద్దేశం ఏంటి? నాకేదో జరగాలి, నా కర్మలు పోవాలి, నేను ధ్యానం చెప్పడం వల్ల నాకేదో మంచి అవుతుంది, ఈ విధంగా చెప్తున్నావా, నీకు ఎటువంటి ఫలితం రాదు. ఓపెన్ గా చెప్తున్నాను ఈరోజు. మన ఉద్దేశాలను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. నేను శాకాహార ర్యాలీకి వెళ్ళడం వల్ల ఎంతో మందిలో మార్పు వస్తుంది, ఎన్నో మూగ జీవాలు బ్రతుకుతాయి అనే ఉద్దేశంతో వెళ్ళేవా, నీలో ఖచ్చితంగా మార్పు. మీరు అదే ఏ కార్యక్రమం చేసినా మీ ఉద్దేశం ఏముంది, యద్భావం తద్భవతి. మీ లోపల ఏ భావం పెట్టుకుని ఉన్నారో దానికి తగ్గట్టే రిజల్ట్ వస్తుంది. అదే సార్, మరి లోపల భావం పట్టిన రిజల్ట్ వస్తుందంటే మరి అలా రావాలి కదంటే ఆధ్యాత్మికతలో ఆ విధంగా రిజల్ట్ రాదు. ఆధ్యాత్మికత అనేది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. అక్కడ నాది నా స్వార్థం అంటే అక్కడ రిజల్ట్ రాదు. ఆధ్యాత్మికత అన్నప్పుడు మనది అనేది అన్నప్పుడే మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నేను అదే చేసి చాలా మంది ధ్యానం చేసిన ఫలితాలు రావట్లేదంటే ఇది మన వైబ్రేషన్ మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చుట్టూ సమాజంలో అనేకమైనటువంటి వ్యక్తులు ఉంటారు, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. వీటన్నిటి మధ్యన మనం అక్కడ నిలబడగాలి అంటే మన శక్తి అనేది పెంచుకోవాలి.
పత్రి సార్ అదే పాటలో చెప్తారు, శక్తిని పెంచుదామురో అన్నలారా, మన శక్తి మనకంటారు అన్నలారా, వేరే దిక్కు లేదంటారు అంటాడు ఆయన పాటలో. ప్రతి దాంట్లోనే అద్భుతమైన అర్థాలు ఉన్నాయి, మనం పట్టుకోవాలి. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. మన శక్తిని పెంచుకోవాలి, ఇంకా వేరే మార్గం ఏమీ లేదని చెప్పాడు ఆయన పాటలో. మనం ఆ పాట వినేసి వదిలేదు, అంత అద్భుతమైన పదం ఉంది. అలా ప్రతి దాని నుంచి నేర్చుకున్నవాడు తక్కువ టైంలోనే ఎక్కువగా ఎదుగుతాడు. నేర్చుకోవాలి, ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి. వాడు నన్ను తిడుతున్నాడు, అయినా వాళ్ళ అద్భుతమైన గుణం ఉంది, తీసుకోవాలి. మన స్థితి, మన ఎనర్జీ మారుతుంది. ఎవరో బయట వ్యక్తులు అద్భుతంగా కార్యక్రమాలు చేశారు, వాళ్ళని అభినందించాలి. మళ్ళీ ఇంకోటి, ఇక్కడ అభినందించడం వేరు, పొగడ్త వేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. పొగడ్త వేరు, అభినందించడం వేరు. మళ్ళీ ఆధ్యాత్మికతలో పొగడ్త అనేది చాలా ప్రమాదకరం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆధ్యాత్మిక వ్యక్తి, ఆ వ్యక్తి మంచి పని చేసినప్పుడు అభినందించాలి. అలా కాకుండా నువ్వు సూపర్ డూపర్ అన్నావంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అహంకారం అన్నది మెల్లిగా రైజ్ అవుతుంది. ఆధ్యాత్మిక అహంకారం చాలా ప్రమాదకరము. ఆధ్యాత్మికతలో అహంకారం అనేది మొదలైతే ఏ విధంగా పతనం అయిపోతాం అనేది రావణాసురుని చూసి మనం అంతా నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మన వైబ్రేషన్ మార్చుకుంటూ ఉండాలి. మార్చుకునే వైబ్రేషన్ అనేది, మన వైబ్రేషన్ మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మెయిన్ ఇవన్నీ కూడా పని చేయాలంటే మెయిన్ ఒకటి ధ్యానము. మెయిన్ ధ్యానం. ఈ కాన్సెప్ట్లన్నీ కూడా, ఇవన్నీ కూడా నెరవేరాలి, వీటిని అన్నిటికి తగ్గట్టు నేను ఉండాలంటే ప్రధానమైనది ధ్యానము. అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు పంపే సమయంలో వాళ్ళ శిష్యులకి చెప్తాడు, మీరు భారతదేశంలో దండయాత్రకు వెళ్తున్నారు. భారతదేశంలో మీరు దండయాత్రకు వెళ్ళినప్పుడు భారతదేశంలో మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, కానీ అడవుల్లో చెట్టుల దగ్గర కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు, పొరపాటును కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు అలెగ్జాండర్. ఎందుకు చెప్తాడంటే ధ్యానానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ధ్యానం అంటే అద్భుతమైనది. ఇప్పుడు చాలా మందికి అర్థం అవ్వలేని విషయం ఏంటంటే, ధ్యానం చేస్తున్నారు పాపం, వాళ్ళు ఇంకా అంతరంగం లోతుల్లోకి ప్రవేశించలేదు. ఆ ధ్యానం యొక్క టేస్ట్ తెలియలేదు. అది తెలిసినప్పుడు ఈ ధ్యానం అంటే ఏంటన్నది పూర్తిగా తెలుసు. అంటే ధ్యానం అనేది ఒక పునాది, వాస్తవం చెప్పాలంటే. ఆ పునాది మనకు బలంగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనకు సాధ్యం కానిది సృష్టిలో ఏది ఉండదు. కొంతమంది అంటారు, సార్ మనం దేవుళ్ళ ఉంటాం కదా సార్, మరి దేవుడు చేసినట్టు మనం చేయాలి కదండి, ఎందుకు చేయలేకపోతున్నాం? నీలో ఆల్రెడీ దైవ లక్షణాలు, దైవ శక్తులు అనేవి ఉన్నాయి. ఆ దైవ శక్తులన్నీ కూడా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. నీలో ఉన్న నిద్రాణ శక్తుల్ని మేల్కొల్పాలి. అవి మేల్కొల్పాలి అన్నా కూడా దానికి శక్తిని అందివ్వాలి. శక్తిని అందిస్తే అవన్నీ కూడా చక్కగా యాక్టివేషన్. సార్ నేను ధ్యానంలోకి వచ్చాను సార్, నాకు కొన్ని తెలియడం స్టార్ట్ అయినాయి. ఎస్, ఎందుకు తెలుస్తుంది? నీ ఆత్మకి శక్తి అందింది, మెల్లిగా అది యాక్టివేషన్ అయింది. నీ ఆత్మకి ఇంకా శక్తిని అందింది, హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది. నువ్వు ఇంకా అద్భుతంగా ధ్యానం చేసావు, నీలో ఉన్న చక్రాలన్నీ కూడా ఉత్తేజమైనవి. నీ సాధన ఇంకా అద్భుతంగా పెరిగింది. ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా కూడా రిసీవ్ చేసుకునే స్థితి అనేది నీకు ఏర్పడుతుంది. ఇంకా అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళారు, నీ శరీరం అంతా కూడా శక్తి శరీరంగా మారిపోయింది. ఏమవుతుంది? శరీరం నిండా శక్తి కుండలా మారినప్పుడు మన దివ్య చక్షువు థర్డ్ ఐ అనేది యాక్టివేషన్ అవుతుంది. థర్డ్ ఐ అనేది అప్పుడు యాక్టివేషన్ అవుతుంది, ఇన్ని ప్రాసెస్లన్నీ జరిగిన. అంతే తప్ప నేను థర్డ్ ఐ ఓపెన్ చేసేస్తాను, ఇవన్నీ చేస్తాను, ఇటువంటి అసలు ఎక్కడ లేవు. థర్డ్ ఐ అనేది మన శరీరం అంతా శక్తితో నిండిన తర్వాత యాక్టివేషన్. అదేం సార్, కొంతమంది ధ్యానంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతుంది. గత జన్మలో వాళ్ళ సాధన బలంగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు అలా కూర్చున్న వెంటనే ఆ థర్డ్ ఐ అనేది యాక్టివేషన్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఏం చేయాలన్నా శక్తే 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 శక్తే. శక్తి లేకుండా సృష్టిలో ఏది జరగదు. శక్తి లేకపోయినా జరిగిందంటే కర్మానుసారం జరిగింది. సార్ నాలో శక్తి లేదు సార్, నాకు ఒక అద్భుతమైన పని జరిగింది. ఎస్, కర్మానుసారం గత జన్మలో చేశారు, ఇప్పుడు వచ్చింది. సార్ నేను అద్భుతంగా ధ్యానం చేస్తున్నాను సార్, ఇంకా అవ్వట్లేదంటే సరిపోవట్లేదు, కర్మ అనేది ఇంకా ఉంది.
ఇంకా అద్భుతంగా సాధన చేయాలి. గంటలు వచ్చిన సాధన చేయాలి. గురువులందరూ కూడా ఈ విధంగానే చేశారు. ఇంకా వాస్తవం చెప్పాలంటే మనం చేసింది దాంట్లో ధ్యానమే కాదు, వాస్తవంగా చెప్పాలి ఇంకా అద్భుతంగా చేయాలి సాధన. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మనం అవతల వాళ్ళకి ధ్యానం చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క స్థితిని బట్టి చెప్పాలి. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్కి తగ్గట్టు చెప్పాలి. ఒకటో తరగతి వాడి దగ్గరికి వెళ్ళి పిహెచ్డి సబ్జెక్ట్ చెప్తే వాడికి వెరుగు వాళ్ళ కనబడదు. ఒకటో తరగతి వాడికి ఆ తరగతికి తగ్గట్టుగానే చెప్పాలి దేవుడి గురించి. అలా వాళ్ళ స్థితికి తగ్గట్టుగా చెప్పాలి. నీకు ఇబ్బందులు ఉన్నాయా, ధ్యానం చెయ్యి, ఇబ్బందులు దొరుకుతాయి. జీవితం వ్యతిరేకంగా ఉందా, ధ్యానం చెయ్యి, జీవితం అనుకూలంగా మారుతుంది. శక్తి పెరుగుతుంది, శక్తి పెరుగుతున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి అని చక్కగా సైంటిఫిక్గా ధ్యానం గురించి చెప్తే వాళ్ళ మైండ్లో. అలా కాకుండా నీలో ఆత్మ, నాలో పరమాత్మ ఈ కాన్సెప్ట్లన్నీ చెప్తే ఇవన్నీ కూడా జనాలు వినేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి బోర్ పడదు. ఎందుకంటే జనాలు అవసరాలు, నాకు లాభం ఏంటి, నాకు ఎంత బెనిఫిట్ ఉంది, ఈ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి ధ్యానాన్ని కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే మనం ఉంచాం. ఇలా ప్రతి ఒక్కరిని మనం మెల్లిగా ధ్యానంలోకి తీసుకొచ్చినప్పుడు, అద్భుతమైన కార్యక్రమాలు చేసినప్పుడు మన శక్తి అనేది అద్భుతంగా మారడం జరుగుతుంది. అద్భుతమైన పుస్తకాలు చదవాలి. ఇలా చదివినప్పుడు మన స్థితి అనేది అద్భుతంగా మారుతుంది. ఓకేనండి. ఓకే మేడం గారు, నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. చాలా సమయం కూడా అయినట్టుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చండి.